క్రీస్తునాథునియందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య గ్రంథ పఠనాలు దేవుని యొక్క కరుణను మరియు దేవుని కరుణ ద్వారా మానవుడు దేవుని నుండి పొందే బాధ్యత అనగా ప్రేషిత కార్యమును గురించి తెలియజేస్తూ ఉన్నాయి. ఈనాటి మొదటి పఠనంలో రాత్రంతా దేవునితో పోరాడుతున్న యాకోబును చూస్తూ ఉన్నాము. పాదానికి గాయం తగిలినప్పటికీ పోరాటం తరువాత దేవుడు యాకోబుకు ఒక కొత్త పేరునిస్తూ ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఇక సువార్త పట్టణంలో యేసు ప్రభువు ఒక మూగవాణిని స్వస్థపరుస్తూ ఉన్నారు. ఆ మూగవానికి కేవలం నోటి మాట మాత్రమే కాక సమాజంలో గౌరవాన్ని కూడా తిరిగి ప్రభు ఇస్తూ ఉన్నారు. స్వస్థత నొసగిన తరువాత ప్రభువు ఇంకనూ ప్రజల వైపు చూస్తూ కరుణతో నిండిన వానిగా మనకు కనిపిస్తూ ఉన్నారు. మొదటి పట్టణంలో యాకోబు, సువార్త పట్టణంలో మూగవాడు దేవుని కలుసుకున్న తరువాత వారి జీవితాలలో వారికి కలిగిన ఆశీర్వాదకరమైన మార్పులను గమనించగలుగుతూ ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన చుట్టూ కూడా చాలామంది ఎన్నో బాధలతో ఇక్కట్లతో జీవిస్తూనే ఉన్నారు. ఒంటరితనం, కష్ట నష్టాలు, మానసిక పోరాటాలు, వ్యసనాలతో తమ దీన జీవితాలను జీవిస్తూనే ఉన్నారు. అటువంటి వారికి క్రీస్తుని యొక్క కరుణను చూపించాల్సింది మనమే అని ఈనాటి పఠనాలు మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నాయి. అదియే నిజమైన ప్రేషిత కార్యము. క్రీస్తును అనుసరించేవారు పొందిన నిజమైన పిలుపు అదియే. పిలుపు ప్రకారము, పిలుపునందించిన వాని చిత్త ప్రకారము జీవించాలంటే ముందుగా మన జీవితాలలో మనకు తగిన గాయాలను స్వస్థపరచమని ప్రభువును వేడుకోవాలి. ప్రతిరోజు ప్రార్థనలో యాకోబు వలె దేవునితో పోరాడాలి. తద్వారా దేవుని కరుణను పొందుతూ ఆ మూగవాని వలె మనము కూడా స్వస్థత పరపబడాలి. తద్వారా క్రీస్తునే మనము ఆదర్శంగా స్వీకరిస్తూ ప్రేషిత కార్యములో భాగస్థలమవుతూ మన చుట్టూ ఉన్న వాళ్ళలో ప్రేమను పుట్టించి ఇతరులకు ఆ ప్రేమను, క్రీస్తుని యొక్క వెలుగును పంచుతూ క్రీస్తుకు నిజమైన సాక్షిగా మనము జీవించగలగాలి. పునీత అవిలాపురి తెరేసమ్మ గారు ఇలా పలుకుతూ ఉన్నారు: ఇక నుండి ఈ భూమిపై క్రీస్తుకు పెదవులు చేతులు మీరే అని. అనగా మన పెదవుల ద్వారా మనం అందించే సందేశము, మన చేతుల ద్వారా మనం చేసే సేవ, మన జీవితం ద్వారా మనం చూపించే ప్రేమ ఇతరులకు ఆదర్శంగా నిలవాలని ఆమె కోరుతూ ఉన్నారు. కావున ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రార్థనలో యాకోబు వలె ఎల్లప్పుడూ దేవునితో పోరాడుతూ ప్రార్థనలో మరింత బలపడుతూ క్రీస్తు మనకు అందిస్తూ ఉన్న ప్రేషిత కార్యంలో భాగస్థలమవుతూ దేవాది దేవుని దీవెనలు పొందుకుందాం. ఆమెన్.